హాయ్ హలో నమస్తే నేను మీ భావన. కోళ్ళకు సోకే బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తుంది. లక్షల్లో కోళ్లు చనిపోవడమే కాదు, మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుందనే ప్రచారం ఆందోళనకు గురి చేస్తుంది. అసలు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా? సోకితే వచ్చే లక్షణాలేంటి? బర్డ్ ఫ్లూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ పక్షులలో వ్యాపించే ఒక అంటువ్యాధి. పక్షులే కాదు, కొన్నిసార్లు నక్కలు, సీల్స్ మరియు ఓటర్స్ వంటి ఇతర జంతువులను ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా అడవి పక్షులలో వ్యాపించే ప్రధాన జాతి H5N1 అని పిలువబడే వైరస్ ఒక రకం. మరి ఇది ఇలా ఉంటే ఇది 1990ల చివర్లో చైనాలో పుట్టింది. పక్షుల వలసల కారణంగా ఇతర దేశాల్లో కూడా బర్డ్ ఫ్లూ వ్యాపించింది. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ మానవులకు సైతం సోకుతుంది. బర్డ్ ఫ్లూ మానవులకు ఎలా వ్యాపిస్తుంది? బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షి దగ్గర ప్రాంతాల్లో సంచరిస్తే ఈ వ్యాధి సోకుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా చాలా కోళ్లు చనిపోతున్నాయి. ఆ కోళ్లను తాకడం, వాటి రెట్టలను ముట్టడం, అవి తినే ఆహార పదార్థాలు, నీటిని తాగేందుకు ఉపయోగించే వస్తువులను ముట్టడం ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన కోళ్లను చంపడం లేదా వండుకొని సరిగ్గా ఉడికించకుండా తినడం వంటి సందర్భాల్లో కూడా మానవులకు సోకవచ్చు. ఎక్కువగా కోళ్ల ఫారంలో ఉండే వారికి ఈ వ్యాధి సోకుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైరస్ సోకిన కోళ్లకు దగ్గరగా ఉన్న సమయంలో డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వైరస్ సోకే అవకాశం చాలా ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ సోకితే వాటి తాలూకా లక్షణాలు మనుషుల్లో 3 నుంచి 5 రోజుల మధ్య బయటపడతాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో కండరాల నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే విపరీతమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడంతో పాటు వాంతులు, విరేచనాలు అవ్వచ్చు. తీవ్ర అలసటకు లోనై శరీరం అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ముక్కు కారడం, గొంతు మంట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. బర్డ్ ఫ్లూ సోకితే ప్రమాదమా? ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట ప్రకారం బర్డ్ ఫ్లూ సోకిన వారు చనిపోవడం చాలా అరుదు. కానీ సమయానికి వైద్యులను సంప్రదించాలి. వ్యాధి ముదిరితే మాత్రం ప్రాణం మీదకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఈ వ్యాధి నివారణకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఏమీ లేకపోయినా టమీ ఫ్లూ, రెలెన్జా వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ను వైద్యులు సూచిస్తారు. ఇవి వైరస్ తీవ్రతను తగ్గించి కోలుకోవడానికి ఉపయోగపడతాయి. బర్డ్ ఫ్లూ అంటూ వ్యాధి కావడంతో వైరస్ సోకిన వారు ఇతరులతో సన్నిహితంగా మెలగరాదు. కానీ మనిషికి నుంచి మనిషి సోకే సందర్భాలు చాలా తక్కువ. బర్డ్ ఫ్లూ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి విజృంభిస్తున్న ప్రాంతాల్లో జంతువుల మార్కెట్లకు లేదా కోళ్ల ఫారాలకు వెళ్ళడం మానేయాలి. కోళ్లను పట్టుకుంటే తరచుగా గోరువెచ్చని నీరు లేదా సబ్బుతో చేతులను తప్పగా కడుక్కోవాలి. గుడ్డులను, చికెన్ బాగా ఉడికించి మాత్రమే తినాలి.